హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన స్టోరీ చెప్పే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నీకు కొంచెమైనా మనసు అనేది ఉందా? నీకు ఎన్ని రకాలుగా చెప్పాలి? ఇంకా ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకునేది? ఇన్ని రోజులు నేను ఒక బండరాయిని ప్రేమించాను. అసలు అసలు నిన్ను తిట్టడానికే నాకు మాటలు రావడం లేదు. అసలు నాకు నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది అన్నాడు. అంతలో ఎవరో ఒక ఆవిడ, బాబు, భార్యాభర్తలు అన్నాక గొడవలు మామూలే. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేకాని ఇలా కాదు. చూడు, అందరూ మిమ్మల్నే చూస్తున్నారు. అమ్మాయిని చూడు, ఎలా బెదిరిపోయి ఏడుస్తుందో అని చెప్పింది. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. తను నా భార్య కాదు. తనకి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇంకొక విషయం, తనకి పక్కని వాళ్ళని బాధపెట్టి ఏడిపించడం మాత్రమే వచ్చు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కావ్య మీద కోప్పడి గుడి నుంచి వచ్చేసి అక్కడికక్కడే సోఫాలో ఒకసారిగా పడిపోయాడు హరి. 10 నిమిషాలు అలాగే కళ్ళు మూసుకున్నాడు. జరిగిందంతా ఒక్కసారి కళ్ళ ముందు మెదిలింది హరికి. అదిరిపోయి లేచి వెంటనే బైక్ తీసుకొని బయలుదేరాడు. ముందు వెళ్ళి వాళ్ళిద్దరు కూర్చున్న మెట్ల మీద చూశాడు. కానీ కావ్య కనిపించలేదు. గుడి అంతా చూశాడు, ఎక్కడా కనిపించలేదు. నడిచి నెమ్మదిగా ఇంటికి వెళ్ళిందేమో అని మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలో అంతా వెతికి అప్పటికీ కనపడలేదు. మళ్ళీ గుడికి వెళ్ళాడు. అక్కడ ఇందాక కావ్యతో హరి గొడవ పడుతున్నప్పుడు మధ్యలో అడ్డు వచ్చిన ఆవిడ కనిపించింది. హరి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా, ఇందాక మీరు చూసిన అమ్మాయి, అదే నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కనిపించిందా? ఎటు వెళ్ళింది అంటూ అడిగాడు. ఆవిడ హరివైపు కోపంగా చూసింది. అప్పుడే తను నాకు ఏం కాదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడెందుకు నన్ను అడుగుతున్నావు అంది. హరి మౌనంగా తలదించుకున్నాడు. ఆవిడకి హరి పడుతున్న బాధ అర్థమై, చూడు బాబు, నువ్వు అలా వదిలేసి వెళ్ళగానే ఆ పిల్ల అక్కడికక్కడే కోలబడిపోయి కాసేపు ఏడుస్తూ కూర్చొంది. నాకు తెలుసు నువ్వు మళ్ళీ వస్తావని తనతో చెప్పాను. కానీ ఎంత చెప్పినా వినకుండా, నాకు ఎవరూ లేరు బామ్మగారు, నేను అనాథని అని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఇక ఎక్కడికి వెళ్ళిందో నేను చూడలేదు బాబు అని చెప్పింది ఆవిడ. హరికి బ్రెయిన్ పని చేయలేదు. 1 నిమిషం. వెంటనే గుడి బయటికి వచ్చి ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ పిచ్చివాడిలాగా తిరిగాడు. కానీ కావ్య ఎక్కడా కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. తిరిగి తిరిగి సాయంత్రం 4 అయ్యింది. రాజేష్కి మాలతికి కాల్ చేశాడు. వాళ్ళిద్దరూ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్లో బిజీగా ఉన్నారేమో అనుకున్నాడు. ఒకసారి ఇంట్లో వాళ్ళు యశోద, కాత్యాయని, లక్ష్మి వాళ్ళంతా గుర్తుకు వచ్చారు. కళ్ళ ముందు గతమంతా మెదిలింది. రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి అలాగే తల పట్టుకొని ఫుట్పాత్ పైన కూర్చున్నాడు. ఇప్పుడు నేనందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? కనీసం 2 అడుగులు కూడా వేయడానికి వీలు లేని స్థితిలో ఉన్నావు నువ్వు. కానీ ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. చుట్టుపక్కల కూడా ఎక్కడా లేవు అంటే నేనేమనుకోవాలి? ఏమైపోయావు అసలు నువ్వు అంటూ అలాగే తల పట్టుకొని కూర్చున్నాడు. ఇక ఏం చేయాలో తోచక ఫ్లాట్కి తిరిగి వచ్చాడు. నిరాశగా ఆ ఇంట్లో ఎటు చూసినా కావ్య కనిపించింది. వెంటనే ఫోన్ రింగ్ అయ్యింది. కావ్య చేసిందేమో అని చూశాడు. అప్పుడు గుర్తొచ్చింది హరికి, కావ్య ఫోన్ ఇంట్లోనే ఉంది అని. ఎవరా అని చూస్తే రాజేష్. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, రే బావా, కావ్య అని ఆగిపోయాడు. అతనికి గొంతులో నుంచి మాట కూడా పెగలడం లేదు. హరి ఏడుస్తున్నాడని క్లియర్గా అర్థమైంది రాజేష్కి. అర్జెంటుగా నా రూమ్కి వచ్చేయరా,
మాలతి, కావ్య ఇద్దరూ నా దగ్గరే ఉన్నారు అన్నాడు రాజేష్. రాజేష్ మాట పూర్తయిన మరుక్షణమే ఆగ మేఘాల మీద బయలుదేరాడు హరి. రాజేష్ వచ్చి తలుపు తీశాడు. రాజేష్ని నెట్టుకొని లోపలికి వచ్చాడు. లోపల కూర్చొని ఉన్నారు మాలతి, కావ్య ఇద్దరు. నేరుగా కావ్య ముందుకు వచ్చాడు రాజేష్. మాలతి ఇద్దరు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూసేలోపే తన చెంప పగలగొట్టాడు హరి. రెండో దెబ్బ వేయాలి అనుకునేలోపు రాజేష్ వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. కావ్య పడిపోతూ ఉంటే మాలతి వచ్చి పట్టుకుంది. కావ్య మాలతిని హక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అసలు మీ ఇద్దరికి ఏమైందిరా? తను చూస్తే అలా ఉంది, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు అన్నాడు రాజేష్ కోపంగా. అసలు నువ్వు నన్ను ఎందుకు ఆపావురా? నాకు దాని మీద వచ్చే కోపానికి అంటూ కావ్య మీదకు వెళ్ళబోయాడు హరి. అది చూసి కావ్య మాలతిని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంది. రాజేష్ మళ్ళీ హరిని ఆపి, అసలు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? తను చూడరా ఎంత భయపడుతుందో అన్నాడు. రేయ్, మీకు నా కోపమే కనిపిస్తుంది కదా, నాకు దాని మీద ఉన్న ప్రేమ కనిపించడం లేదా? దానికోసం నేను పడే బాధ కనిపించడం లేదా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు హరి. అది చూసి రాజేష్ హరి భుజం మీద చెయ్యేసి, అసలు ఏం జరిగిందిరా అన్నాడు నెమ్మదిగా. హరి రాజేష్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. కావ్య ముడుపు కడుతూ ఉంది. హరి కావ్య వైపే చూస్తూ ఉన్నాడు. అంతలో గాలికి హరి కాళ్ళ దగ్గరికి ఒక చీటీ వచ్చి పడింది. పాపం, ఎవరి చీటీనో అనుకుంటూ చేతిలోకి తీసుకున్నాడు. హరి కావ్య హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది అని కొంపతీసి ఇందాక ఎగిరిపోయింది ఇదేనా అంటూ తెరిచి చూశాడు. ఏం రాసిందా అన్న కుతూహలంతో. స్వామి, నా భర్త కోరుకున్నట్లే తను ప్రేమించిన అమ్మాయితో మళ్ళీ తిరిగి తన పెళ్లి జరిగి వాళ్ళిద్దరు సంతోషంగా ఉండేటట్లు చూడు అని రాసి ఉంది. ఇంకేముంది? అది చూసి మన హరికి హై బీపీ వచ్చింది. పొట్టిని ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు. జరిగిందంతా హరి రాజేష్కి చెప్పాడు. కానీ నిజానికి కావ్య అక్కడ పూజ చేసిన చీటీలో ఏముందో హరికి తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఏమో అసలు దాని గురించి అది ఏమనుకుంటుంది? పెద్ద త్యాగమూర్తనా? నేను శాలిని పెళ్లి చేసుకోవాలంట, ఈవిడగారు సన్యాసం తీసుకుంటారంట. నేను ఎప్పుడు ఎవరి ముందు ఇంతగా ఓపెన్ అవ్వనంత దాని ముందు అయ్యాను. ఎవరికి నేను ఇన్ని రకాలుగా ఇన్నిసార్లు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ దీనికి చేశాను. రేయ్, అసలు నా లైఫ్లో నేను ఒక మనిషిని ఇంతగా ప్రేమించగలను అని కూడా ఇది నా లైఫ్లోకి వచ్చాకే నాకు తెలిసింది. శాలినిని నేను ఇష్టపడే మాట నిజమే, కానీ అది ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. ఇది నాకు అర్థం అవడానికి కొంచెం లేట్ అయింది. అది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. దానికి నేను ఎన్నోసార్లు అర్థమయ్యేలా చెప్పి చూశాను, కానీ తనకి నా ప్రేమ అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుంటుంది అనుకున్నాను, కానీ అసలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు అని అర్థమైంది. రే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అన్నాడు రాజేష్. లేకపోతే ఏంట్రా, ఏ భార్య కోరుకుంటుంది తన భర్తకి మరో అమ్మాయితో పెళ్ళి జరగాలి అని? ఇప్పుడు కూడా అదే. అలా ఏడుస్తూ ఉంటే నాకు ప్రాణం పోతున్నట్టుందిరా. దాని మీద చెయ్యి చేసుకున్నందుకు నా మీద ఎంత కోపంగా ఉంది అంటే అంటూ తన చేతిని గోడకేసి కొడుతున్నాడు. రాజేషు, మాలతి ఇద్దరూ ఆపడానికి ప్రయత్నించారు. కావ్య వెంటనే వచ్చి ఏడుస్తూ గట్టిగా హరిని హగ్ చేసుకొని, ప్లీజ్ ఆపు ఆపు అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. హరి వచ్చి తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. అలసటగా అనిపించి కాసేపటికి అలాగే నిద్రపోయింది. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చిందిరా అన్నాడు హరి రాజేష్తో. వెంటనే మాలతి వైపు చూశాడు. ముందుగా మా హాస్టల్కి వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం అయింది.
మేమిద్దరం ఎప్పట్లాగా ఆఫీస్లో ఉన్నాము. కావ్యకి ఫీవర్గా ఎక్కువగా ఉందేమో, మీ ఇద్దరు ఆఫీస్కి రాలేదు అని అనుకున్నాము. కానీ నాకు వార్డెన్ కాల్ చేసింది, ఎవరో నిన్ను చూడ్డానికి వచ్చారు అని. పేరు అడిగితే కావ్య అని చెప్పింది. మా ఇద్దరికి ఏం అర్థం కాలేదు ఒక నిమిషం. ఇద్దరం వెంటనే ఆఫీస్లో పర్మిషన్ అడిగి హాస్టల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ కావ్య ఉన్న పరిస్థితిని చూసి మళ్ళీ నీతో గొడవ అయ్యింది అని అర్థమైంది. ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చాము. నీ మీద బాగా కోపంగా ఉందేమో. నీకు మా ఇద్దరినీ కాల్ చేయనివ్వలేదు. నువ్వు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయనివ్వలేదు. నేనే తనని మాటల్లో పెట్టి రాజేష్కి కాల్ చేసిమని చెప్పాను అని చెప్పింది మాలతి. బెడ్ మీద పడుకున్న కావ్య చేతిని తన చేతిలోకి తీసుకొని నిమురుతూ అలాగే బెడ్ మీద కూర్చొని హరి నిద్రపోయాడు. మాలతి, రాజేష్ కూడా చెరొక వైపు సెటిల్ అయ్యారు. అప్పటికే రాత్రి 9:30 అవుతుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది కావ్య. అలా తనతో పాటు వాళ్ళు కూడా పడే ఇబ్బందిని చూసి కళ్ళనీళ్ళు వచ్చేశాయి. హరి అయితే తన చేతిని నిద్రలో కూడా వదలలేదు. కావ్య అది చూసి నవ్వుకొని వాళ్ళ ముగ్గురిని అలా చూసి ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో, చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగిన నాకు ప్రాణంలాగా చూసుకునే మీరు దొరికారు అనుకుంది మనసులో. వాళ్ళ ముగ్గురు పొద్దుటి నుండి ఏమీ తినలేదు అని గుర్తుకు వచ్చింది కావ్యకి. హరి దగ్గర నుండి తన చేతిని నెమ్మదిగా విడిపించుకోవడానికి ప్రయత్నించింది. హరి వెంటనే నిద్రలో పొట్టి అంటూ లేచాడు. హరి అలా అరిచేసరికి మిగతా ఇద్దరు కూడా లేచి కూర్చున్నారు. హరి కావ్య వైపే చూస్తున్నాడు. కావ్య ముగ్గురిని ఒకసారి మార్చి చూసి నాకు ఆకలిగా ఉంది అంది. ముగ్గురికి గుండె కలుక్కుమంది. అడిగిన వెంటనే హరి, రాజేష్ బయటికి వెళ్ళారు టిఫిన్ తీసుకురావడానికి. ఏరా, బాగా భయపడినట్టున్నావుగా అన్నాడు రాజేష్ నవ్వుతూ. భయమా? అది చాలా చిన్న పదం రా. నిజంగా పిచ్చెక్కేసిందనుకో. హా, నువ్వు మారిపోయావురా అన్నాడు. నేను మారలేదు, ఆ రాక్షసి నన్ను అలా మార్చేసింది. కానీ నిజంగా నేనంటే కావ్యకి ఇష్టం లేదేమో అనిపిస్తుందిరా అన్నాడు దిగులుగా హరి. రే, అలా ఎందుకు అనుకుంటా? కావ్యకి నువ్వంటే చాలా ఇష్టం, కాకపోతే బయటపడట్లేదు అంతే. చూద్దాం, టైం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. హరి కావ్యకి తినిపించడానికి ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకొని తీసుకొని వచ్చాడు. అప్పటి వరకు మాలతితో మాట్లాడుతూ ఉంది కావ్య. హరి వచ్చి పక్కన కూర్చునేసరికి మౌనంగా తలదించుకుంది. అంతలో రాజేష్ మాలతికి తనకి టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వచ్చాడు. ఇద్దరు తినడం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంది కావ్య. వాళ్ళ మొహాలు తర్వాత చూద్దు, ఇటు తిను ముందు అన్నాడు. హరి కొంచెం కోపంగా కావ్య హరి వైపు తలెత్తి చూసింది. అప్పుడు గమనించాడు, తను అతని 4 వేళ్ళు కావ్య బుగ్గల మీద ఎర్రగా అచ్చుపడిపోయి ఉన్నాయి. అది చూడగానే హరికి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే మరో చేత్తో కావ్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. సారీ పొట్టి, నిన్ను బాగా గట్టిగా కొట్టేసినట్టున్నాను అంటూ. వాళ్ళిద్దరినీ అలా చూసి రాజేషు, మాలతి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. కావ్య వాళ్ళిద్దరి వైపు ఇబ్బందిగా చూసింది. కానీ హరికి ఇవేమీ పట్టడం లేదు. అలాగే హగ్ చేసుకునే ఉన్నాడు. కావ్య ఇబ్బంది పడటం చూసి మాలతి రాజేష్ను ప్లేట్తో సహా రూమ్లో నుంచి బయటికి లాక్కొచ్చేసింది. వాళ్ళిద్దరూ వెళ్ళగానే కొట్టిన బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు హరి. కావ్య గుడ్లప్పగించి హరిని చూస్తూ ఉంది. గట్టిగా తగిలిందా అంటూ కావ్య వైపు చూశాడు. అప్పుడు అర్థమైంది తనేం చేశాడో. వెంటనే దూరంగా జరిగి సారీ అన్నాడు. కావ్య ఏమీ మాట్లాడలేదు. ఇడ్లీ తినిపించడం స్టార్ట్ చేశాడు. నిన్న నువ్వు అలా మొక్కుకోవడం చూసి చాలా కోపం, బాధ, ముఖ్యంగా ఏడుపు వచ్చింది కావ్య. అందుకే అలా కొట్టేశాను. పైగా
నువ్వు కనిపించకపోయేసరికి ఇంకా భయం వేసింది. కోపంగా ఉన్నావా నా మీద అన్నాడు. అయినా కావ్య పలకలేదు. కావ్య, నిన్నొక్కటి అడుగుతాను, నిజం చెప్తావా అన్నాడు హరి. ఏంటి అన్నట్లు చూసింది కావ్య. నిజంగా నీకు నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదా అన్నాడు. కావ్యకి వెంటనే పొలమారింది. హరి తన తల మీద చేత్తో తట్టి నీళ్లు తాగించాడు. నాకు ఇక చాలు అందే కావ్య. తనంతట తాననే బయటపడనిద్దాం అనుకొని హరి కూడా కామ్గా అయ్యాడు. ఏంటి అలా లాక్కుని వచ్చేసావు అన్నాడు రాజేష్ మాలతితో. లేకపోతే ఏంట్రా, వాళ్ళిద్దరూ ఏదో పర్సనల్గా ఉన్నారు, మధ్యలో పానకంలో పొడకలాగా మనం ఎందుకు? మీ అబ్బాయిల కంటే సిగ్గుండదు అనుకో. కావ్య ఎంత ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటుందో చెప్పు అంది మాలతి. ఓహో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? కొంప తీసి నువ్వు కూడా అలాగే సిగ్గుపడతావా ఏంటి? నువ్వు పడవలే, ఎందుకంటే అవన్నీ అమ్మాయిలకు ఉండేది అన్నాడు రాజేష్. రాజేష్ అలా అనగానే మాలతి అతని వెంట పడింది కొట్టడానికి. రే నిన్ను అంటూ కొట్టడం స్టార్ట్ చేసింది. రాజేష్ తన 2 చేతులతో గట్టిగా పట్టేసుకొని కదలకుండా లాక్ వేసేశాడు. అప్పుడు అర్థమైంది మాలతికి తను రాజేష్కి ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఒక్క నిమిషం రాజేష్ కళ్ళల్లోకి అలాగే చూసింది. రాజేష్ కూడా అలాగే నవ్వుతూ చూస్తున్నాడు. వెంటనే రాజేష్ని వదిలించుకొని కిచెన్లోకి పారిపోయింది. ఒసేయ్, ఏమైందే అంటూ రాజేష్ అరుస్తున్నా పట్టించుకోలేదు. పర్లేదు, ఇది కూడా ఆడపిల్లే, ఈ మధ్య సిగ్గు కూడా పడుతుంది, ఇన్ని రోజులు నేనే అబ్జర్వ్ చేయలా అని మాలతికి దగ్గరగా వచ్చిన మూమెంట్ గుర్తు చేసుకున్నాడు రాజేష్. అమ్మో, ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను? దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకైనా మంచిది. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, మహా డేంజరస్. ఆల్రెడీ మా వాడు అనుభవిస్తున్నాడు, మళ్ళీ నాకెందుకు అనుకున్నాడు. అప్పుడే హరి డోర్ తెచ్చుకొని బయటికి వచ్చాడు. రా బావా, నీ గురించే అనుకుంటున్నా, ఇంతకీ అయిపోయిందా లేదా అన్నాడు రాజేష్. ఏంటి అన్నాడు హరి. అదేరా, ఇడ్లీ తినిపించడం అన్నాడు రాజేష్. రేయ్, వచ్చానంటే చావ కొడతాను అన్నాడు హరి నవ్వుతూ. నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు కావ్య, నాకు టెర్రస్ పైన పడుకోవాలని ఉంది అంది. నీకేమైనా పిచ్చా? ఇంత ఫీవర్ పెట్టుకొని టెర్రస్ పైన పడుకుంటావా అన్నాడు హరి. కావ్య మొహం డల్గా పెట్టేసింది. అది చూసిన రాజేష్, పోనీలేరా బావా, టాబ్లెట్ వేసుకుంది కదా, స్వెటర్ కూడా వేసుకుంటుంది, బెడ్షీట్ కూడా ఉంది, ఏం కాదులే, మీ గొడవ వల్ల ఇలా కలిసాం, పైగా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో, గుర్తుగా ఉంటుంది అంటూ హరి వద్దు అన్న వినకుండా ముగ్గురు వెళ్ళిపోయారు. ఇక తను చేసేదేం లేక తను కూడా వాళ్ళ వెనకే వెళ్ళాడు. రాజేషు హరి ఒక పక్క, కొంచెం గ్యాప్ ఇచ్చి కావ్య మాలతి పడుకున్నారు. వరుసగా అందరూ అప్పటిదాకా జరిగిన గొడవలు మర్చిపోయి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా నిద్రపోయారు. హరి మాత్రం కావ్యని చూస్తూ, రాక్షసి, నన్ను ఈరోజు ఎంత ఏడిపించావే, నేను ఎవరి కోసం ఎప్పుడూ ఏడవనంత నీ కోసం ఈరోజు ఏడ్చాను, నన్ను ఇంతగా ఏడిపించి ఎంత బాగా పడుకున్నావు నువ్వు మాత్రం అంటూ నెమ్మదిగా లేచి కావ్య వైపు వచ్చి ఎవరు చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకొని నెమ్మదిగా కావ్య తలపైన ముద్దు పెట్టాడు. హరి లేచి చూసేసరికి ఎదురుగా రాజేష్ రెస్ట్ రూమ్ కని లేచాడు. ఏం చేస్తున్నావురా అన్నాడు. దుప్పటి సరిచేద్దామని వచ్చానురా. పాపం, అసలే ఫీవర్ అన్నాడు హరి. నీ జాలి గుండెను నేను చూశానులే కానీ పోయి పడుకో అన్నాడు రాజేష్. ఇదంతా కళ్ళు మూసుకొని వింటున్న మాలతి, అబ్బా, ఎంత అన్రొమాంటిక్ ఫెలోరా బాబు నువ్వు అనుకుంది. పొద్దున్న మాలతి ముందుగా లేచి టైం చూడండి అంటూ హడావుడిగా అందరినీ నిద్రలేపేసింది. ఆఫీస్కి వెళ్ళాలి, మర్చిపోయాం అని తల మీద చేయి పెట్టుకొని అలాగే నిలుచుంది. మాలతి, అబ్బా,
టైం ఉందిలేవే అన్నాడు రాజేష్. నీకేంటి బాబు, నీది రూము, నేను అంత దూరం వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అంటే నా బట్టలన్నీ అక్కడే ఉన్నాయి అంటూ చెప్పింది. హరికి రాజేష్ బట్టలు ఉన్నాయి కాబట్టి తన సేఫ్ అనుకున్నాడు. కావ్య మాత్రం డల్గా కూర్చొంది. అది చూసిన రాజేష్, ఏమైంది కావ్య అని అడిగాడు. మీ ముగ్గురు ఎంచక్కా ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేనొక్కదాన్నే రూమ్లో కూర్చొని ఉండాలి, ఫేవర్ అన్న పేరుతో ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి మూతి పొడుచుకొని కూర్చొంది. కావ్య. ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకున్నారు. రాజేష్, మాలతి, హరి. కావ్య ఒంటరిగా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని హరి, సరే ఇవాళ నువ్వు కూడా మాతో పాటు ఆఫీస్కి వచ్చాయి అన్నాడు. కావ్య వెంటనే నిజంగా అంటూ వచ్చి హరిని హగ్ చేసుకుంది. ఒక్క నిమిషం తర్వాత అర్థమైంది కావ్యకి తను ఏం చేసిందో. వెంటనే షాక్ అయ్యి హరిని వదిలేసి ఒకసారి అందరి మొహాలు చూసింది. అందరూ తన వైపే చూస్తూ ఉన్నారు వింతగా. కావ్య తల చేత్తో కొట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చేసింది. మరి తర్వాత స్టోరీని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మరి అప్పటి వరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.